జై భీమ్. నేను మీ రంజిత్. గత 18వ తారీఖున మే నెలలో 2026 రోజున సోమవారం రోజున కలెక్టరేట్ నిజామాబాద్లో మనం బహుజన నవ సమాజ్ ఆధ్వర్యంలో ఒక వినతి పత్రం అనేది ఇవ్వడం అనేది జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఆ రోజు నేను కలెక్టరేట్లో దానికి సంబంధించినటువంటి వాయిస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు విషయం ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, ఆ రోజున ఇచ్చినటువంటి లెటర్కు రెస్పాన్స్ ఈ ఆగస్టు 5వ తారీఖున అంటే దాదాపు 75 రోజుల గ్యాప్లో ఈరోజు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక రిప్లై రావడం అనేది జరిగింది. ఆ రిప్లై ఇది. ఈ రిప్లై అనేది మనకు అక్కడ నుంచి ఆగస్టు 5వ తారీఖున వచ్చింది. అంటే మే 18కి ఇస్తే జూన్ 18, జూలై 18, ఆగస్టు 5వ తారీఖున అంటే దాదాపు 75 రోజుల తర్వాత ఈ యొక్క రిప్లై అనేది మనకు ప్రభుత్వ ఆసుపత్రి నుండి రావడం అనేది జరిగింది. ఈ లెటర్లో ఏముంది అని అంటే, తెలంగాణ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాదు డి రంజిత్ శ్రీ బిఎన్ఎస్ నిజామాబాద్ అధ్యక్షులు మహోదయ, మీ ఫిర్యాదు గురించి పరిశీలించగా మీరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాద్లో ఎంఆర్ఐ మిషన్ సౌకర్యం కల్పించమని కోరినారు. ఇట్టి విషయమై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి ఉన్నత అధికారులకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారికి ఎంఆర్ఐ మిషన్ కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రస్తుతానికి మిషన్ మన హాస్పిటల్కి రాలేదు. రాగానే ఎంఆర్ఐ సేవలు ప్రారంభిస్తామని తమరికి తెలియజేస్తున్నాము. మీ సహకారానికి ధన్యవాదములు. ఇట్లు సూపరింటెండెంట్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాద్ అని చెప్పేసి గెస్టెడ్ సిగ్నేచర్ ఆయన ఉన్నట్టుంది, సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్ది. ఈ లెటరు నాకు 5వ తారీఖున రావడం అనేది జరిగింది. మరి 75 రోజుల సమయం రిప్లై ఇవ్వడానికి తీసుకుంటే ఈ మిషన్ తేవడానికి మరి మీకు ఇంకా ఎన్ని రోజులు టైం కావాలి, ఇంకెన్ని నెలల టైం కావాలి? ఈ పేద ప్రజలకు, మిడిల్ క్లాస్ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలపైన స్పందించడానికి ప్రభుత్వానికి ఎందుకు ఇంత చులకన భావం అని ఈరోజు నేను అడగదలుచుకున్నాను. ఎందుకు అనంటే, నిజంగా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ మిషన్ అనేది అవసరమా అని అంటే డెఫినెట్లీ అవసరమే. ఉన్నవాడికి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించడానికి, ప్రైవేట్ ఎడ్యుకేషన్ లక్షల్లో ఫీజులు కట్టి వాళ్ళ పిల్లల్ని చదివించడానికి బాధ కాదు. అట్ ద సేమ్ టైం హాస్పిటల్లో కూడా ప్రైవేట్లో ఎన్ని లక్షలైనా కట్టి ట్రీట్మెంట్లు చేసుకోవడానికి అది కూడా వాళ్ళకి పెద్ద బాధ కాదు. కానీ ప్రతి బాధ వచ్చేది పేదవాడికి, మిడిల్ క్లాస్ వాడికే. కాబట్టి ఈరోజు ఎంఆర్ఐ మిషన్ని ఖచ్చితంగా తెప్పించాలని ఎందుకు అంటున్నాము అనంటే, ఎంఆర్ఐ మిషన్ స్కానింగ్ కోసము దాదాపు 10 నుంచి 12,000 రూపాయలు వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి సందర్భం మనందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఆ 12,000 రూపాయలు ఒక పేదవాడికి కావచ్చు, ఒక మిడిల్ క్లాస్ వాడికి కావచ్చు, దాదాపు 30 రోజులు పొద్దున్నే లేచి పనికి వెళ్తే రాత్రి వస్తాడు అని అంటే 30 రోజులు పని చేస్తే వచ్చేటటువంటి నెల జీతం అది. ఆ నెల జీతం ఓన్లీ ఒక స్కానింగ్కు మాత్రమే పెడితే వాళ్ళు ఇంకా ఇల్లేం నడిపించుకుంటారు? వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఈ రకమైనటువంటి టైట్ పొజిషన్లో ఉండేటటువంటి పేదవాళ్ళ కోసం, మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే కదా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. మరి ఇట్లాంటి పేదవాళ్ళు అంతంత డబ్బులు పెట్టేసి ఓన్లీ స్కానింగ్ కోసమే పెట్టాలి అని అంటే అది కష్టమైనటువంటి పరిస్థితి. అది ప్రభుత్వం ఇట్లాంటి ఆలోచనలు చేసి, అరే ఒక దిక్కు ఈ మాలాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, బహుజన నవ సమాజ్ నుంచి లెటర్లు ఇస్తున్నారు. నేను కలెక్టర్ గారిని కలవడం జరిగింది, అలాగే గవర్నమెంట్ సూపరింటెండెంట్ని కూడా కలవడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు పని కాలేదు. మాలాంటి వాళ్ళు అడిగే వరకు చూసేటటువంటి అవసరం ఉంటుందా? పేదల ప్రభుత్వం ఇది అని చెప్పుకునేటటువంటి ప్రభుత్వాలు పేదల కోసం ఇట్లా డబ్బు ప్రైవేట్ వాళ్ళు దోపిడీ చేస్తూ ఉంటే, ఇట్లాంటి మిషన్లు మీరు తీసుకొచ్చి పెట్టకపోతే ఇంకా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఊరుకుంటారా? వీళ్ళ డబ్బులు దోచుకునేటటువంటి కార్యక్రమాన్ని మంచిగా డెవలప్ చేసుకుంటారు. అరే ఇట్లా హాస్పిటల్లో లేదు కాబట్టి ఇంకా మనం దోచుకుని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అదేదో 5,000, 3,000, 4,000 కూడా కాదు, అది 10-12,000 రూపాయలు అంటే చాలా కష్టమైన విషయం. ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు మాకు ఈరోజు ఈ యొక్క రిప్లై ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు, సంతోషం. అదే రకంగా మిషన్ పైన, పేదవాళ్ళ పైన కూడా ఆలోచించి చొరవ చూపించి వీలైనంత తొందరగా ఆ యొక్క మిషన్ని తీసుకొచ్చి పెడతారని చెప్పేసి ఆశిస్తూ జై భీమ్. ఒకవేళ లేని పక్షంలో ఈ పోరాటం కొనసాగుతుంది. మళ్ళీ లెటర్లు ఇస్తూ ఉంటాము, మళ్ళీ ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. పట్టించుకోని పక్షంలో మళ్ళీ రోడ్డుపైకి వచ్చేసి పోరాటాలు కూడా చేస్తాం. కాబట్టి వీలైనంత తొందరగా ఆ యొక్క మిషన్ని తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ జై భీమ్.